క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను దేవుడు దీవించునుగాక. రోమా పత్రిక 2వ అధ్యాయము ఒక 5 వచనాలు ధ్యానించుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు అని తీర్పు తీర్చుచున్నాను. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. అట్టి కార్యములు చేయవారందరూ దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చును. వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు చెందని నీ హృదయము అనుసరించు ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుట దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావా? తీర్పు తీర్చకుడి అని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు అంటే ఈ లోకంలో మానవులు తీర్చే తీర్పు వేరు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉగ్రత దినమందు గొర్రెలను మేకలను వేరు చేసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరందరూ వచ్చి అని దేవుని చేత అట్లాంటి తీర్పులో మనం ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో దేవుని తీర్చే తీర్పులో నీవు ఏ తీర్పులో ఉన్నావు? ఇక్కడ ఏమంటాడంటే, తీర్పు తీర్చు మనుషుడా అంటే ఎదుటివానికి కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటున్నాడు, దేవా, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, దానిని తొలగించి నిత్య మార్గమున నడిపించు. అదొకటి. అంటే ఎదుటి వాళ్ళకు తీర్పు మనం తీర్చడం కంటే విశ్వాసులుగా, పరిశుద్ధులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు మనమే తీర్పు తీర్చుకుంటే, ఎవరైనా నీ సహోదరుడు తప్పిదము చేసినడలా వాని కొరకు నువ్వు ప్రార్థించే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు, కానీ తీర్పు తీర్చే అధికారము ఇవ్వలేదు. అందుకే తీర్పు తీర్చే మనుషుడా, నీవెవరైనా సరే నిరత్రుడు అంటే దేవుని ఉగ్రత ఫస్ట్. అందుకే యెహోషువ భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేశమల్లా నువ్వు రక్షిస్తావో లేదో నీకున్న టైంను బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి, నాకున్న ఆయుష్ని బట్టి. అయితే ఇక్కడ వాక్యం ప్రకారమే మనం వెళ్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చే నీవు కూడా అట్టి కార్యాలే చేస్తున్నావు. ఎదుటి వారిని మనము దొంగ అని అంటున్నాం. అయితే ఆ ఎదుటివాడు దొంగ అనే బదులు మనము కూడా దొంగలమేమో అని దేవుడు అదే అంటాడు. ఏ తీర్పు అయితే అంటే దేవుని న్యాయాధిపీఠం ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు తన రెండో రాకడలో
మృతులు లేపబడుట, సమాధులు నుండి విశ్వాసులు దేవుని చేత మరి ఊర ఊదినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మరి ఆ తీర్పులో ఒకవేళ మనం భూమి మీద ఉన్న విశ్వాసులుగా ఉన్న పరిశుద్ధులుగా ఉన్న దేవుడు తీర్చే తీర్పును మనం తప్పించుకోలేము. ఆ తీర్పులో నీవెలా ఉన్నావు? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుమని వాక్యం చెప్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఎదుటివాడు నిజంగా శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు మనం సాక్ష్యంలు ఎన్నైనా చెప్పవచ్చు. నేనేమంటున్నానంటే ప్రేమ, సంతోషము, సమాధానము వారిలో ఉంటే కాదు. ఇప్పుడు మనము ఒకరికి వెళ్ళి ఏదైనా నువ్వు ఒక రకంగా సహాయం చేసి ఉంటావు, అదే సహాయము అతడు కూడా చేయాలి. అంటే మనకు కాకుండా ఇతరులకు. అందుకే అంటున్నాడు, తీర్పు తీర్చే మనుషుడా, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు ఆస్కారం, నాకు ఆస్కారం లేదు. దేవుడు తీర్చే తీర్పు చాలా స్మూత్గా, చాలా ఇప్పుడైతే క్షమిస్తున్నాడు కృపాకాలంలో. నువ్వు నేను రహస్య పాపములు. దావీదు అందుకే అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట. 139వ దావీదు కీర్తన అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు బాగా తెలుసు. నేను ఈడ అబద్ధం ఆడుతున్నా, ఆడ అబద్ధం ఆడుతున్నా, వాళ్ళని మోసం చేస్తున్నా, వీళ్ళని మోసం చేస్తున్నా, ఇట్లాంటితోనే నేను కాలం గడుపుతున్నానేమో. అందుకే అంటున్నాడు, మనల్ని మనమే పరీక్షించుకోవాలా. అసలు ఆయాసకరమైన మార్గం మన ఉందేమో చూడాలి. అందుకే అంటాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. వాళ్ళు అన్యులు కానీ, విశ్వాసులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, వారి కొరకు ప్రార్థించే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు కానీ, వారి కొరకు విజ్ఞాపన చేసే హక్కు నీకు ఇచ్చాడు కానీ, వారి ఆత్మలు రక్షించే ప్రార్థన నీకు ఇచ్చాడు కానీ, వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. సాధ్యమైనంత వరకు నేను ఎప్పుడన్నా కొన్ని వాక్యాలు పెట్టుకొని వింటుంటే ఆ యూట్యూబ్లో దేవుడు కొన్ని చూపిస్తుంటాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం దేవుడు మనతో మాట్లాడాడు, వాక్యాలతో సింపుల్గా మాట్లాడతాడు. సమస్తమైతే మన శత్రువులు కానీ, మన మీ కీడు చేసిన వాళ్ళు కానీ, మేలు ఎవరైనా కానీ మన ఎదురుకున్నప్పుడు అప్పుడు అంటాడు, సమస్తమైతే, సమస్తం ఏమంటాడు, సాధ్యమైతే అందరితోనూ సౌఖ్యముగా సమాధానంగా ఉండదు. కష్టాలు ఉంటాయి, ఆర్థికం ఉంటుంది, రోగం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, వేదన ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ మంచి మాట అంటాడు రోమపత్రికలో, ఎంత మంచి, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చును. అందుకే అంటున్నాడు ఇక్కడ ఇంకొక మాట అంటాడు, దేవుడు ఏమంటాడు చూడండి, మంచి మాట అంటాడు 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన అనుగ్రహేశ్వర్యమున సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు చూడకున్నాళ్లే, యాకోబు దేవుడు పరీక్షించుట లేదులే, అబ్రహాము దేవుడు మౌనంగా ఉన్నాడులే అని మన పాపములు మన దోషములు చేసుకుంటూ పోతే ఇక్కడ అంటున్నా, ఆయన దీర్ఘశాంతమును నువ్వు పరీక్షిస్తావా. నువ్వు ఒక బైక్ నడుపుకుంటూ పోతున్నప్పుడు అక్కడెక్కడో మార్గ మధ్యంలో రోడ్డు రిపేర్ ఉంటుంది. అక్కడ ఒక గుంత ఉంది అని సిగ్నల్ వస్తుంది ఎవరి ద్వారా. అయితే ఆ సిగ్నల్ను నువ్వు పట్టించుకోకుండా పోతే గుంతలో పడిపోతావు, పాపంలో పడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ అదే అంటున్నాడు, దేవుడు చూడకున్నాళ్లే, నేను సంఘంలో ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా ఎదిరించవచ్చు. ఇక్కడ అంటున్నాడు, ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు, సంఘంలో తీర్పు తీర్చకూడదు, సమాజంలో తీర్పు తీర్చకూడదు, కుటుంబంలో తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇలా, ప్రార్థించే అధికారం ఇచ్చాడు, వాక్యం చెప్పే అధికారం ఇచ్చాడు, రక్షణ గురించి సాధ్యమైనంతే వాళ్ళతో సమాధాన పడమంటాడు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్తలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎంతమంది సమాధానపరుస్తున్నారు?
సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆకాశం వైపు నెహమ్యాలాగా ఉపవాసం ఉండి ప్రార్థించే విశ్వాసులు ఎక్కడ ఉన్నారు? నాకెందుకులే అని వెళ్ళిపోయే విశ్వాసులుగానే ఉంటున్నారు కానీ, తీర్పు తీర్చే విశ్వాసులుగానే ఉంటున్నారు కానీ, ఎదుటివాని విషయంలో ఏమి తీర్పు తీర్చుచున్నావో దాంట్లో ఫస్ట్ మనమే నేరస్తులమని తెలుసుకోవాలి. నేను తప్పు చేస్తున్నాను, నేను ఈ పాపంలో ఉన్నాను. మరి నువ్వు పాపంలో ఉండి వాళ్ళకి ఎలా తీర్పు తీర్చగలవు? అందుకే అంటున్నాడు, ఇంకో మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, అన్యాయం చేయవాడు అన్యాయం చేయని, మోసం చేయవాడు మోసం చేయవాడిని, వారి వారి క్రియల చొప్పున నేను వాళ్ళకు తీర్పు తీరుస్తా, నువ్వు కాదు. ఎందుకంటున్నాడు, సంఘాన్ని డిస్టర్బ్ చేసిన, సంఘ కార్యక్రమాలను మనం డిస్టర్బ్ చేసిన, సంఘంలో ఎన్నెన్నో ఉండండి, సమాధానమే దేవుడు. అంటే అన్యునికి మనకు తేడా ఉండాలి. వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని మనము మాట్లాడకూడదు. అందుకే అంటున్నాడు, మనుష్యుడా, దేవుని వాక్యం ఎంత మంచి మాట చెప్తుంది చూడండి. ఏమంటున్నాడు లాస్ట్కి, నీ కాఠిన్యంను మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుట దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూడండి, తీర్పు తీర్చే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు విశ్వాసులైన, సంఘ పెద్దలైన, సంఘ యవనస్తులైన ఎవరైనా కూడా ఒకడు పాపంలో పడిపోతుంటే వాని కొరకు ప్రార్థన చేసి వాడిని తప్పించమంటున్నాడు దేవుడు. ఇక్కడ ఒకడు ఉగ్రతకు పాలవుతుంటే వాడిని బయటికి తీసుకురంటాడు. అగ్నిలో నుండి లాగినట్టు లాగండి అయ్యా అని దానియేలు గ్రంథం చెప్తుంది. మనం ఏం చేస్తాము, వాని అగ్నిలోనికే దుంపడానికి ట్రై చేస్తాం, కానీ వాని ఆత్మను రక్షించి వాని ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకుపోయే జ్ఞానము ఈ కాలంలో చాలా తక్కువ. లేదా యెహోషువ లాగా ఉండు, నేనును నా ఇంటి వారును, అంటే నువ్వు నీ ఇల్లు వాళ్ళు రక్షించబడండి, దేశం వల్ల రక్షించకపోయినా పర్లేదు. నేనేమంటున్నానంటే, తీర్పు తీర్చడం మన వంతు కాదు, సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలా. నువ్వు వెళ్ళే సంఘంలో సమస్యలు ఉన్నాయా, ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన చెయ్యి. లేదంటే మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు విశ్వాసులుగా కూడి ఒక రోజు ఉపవాస ప్రార్థన ప్రకటించు. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ కుటుంబంలో ప్రభువు నిన్ను దీవిస్తాడు. వచ్చిన సమస్య కోసం ప్రార్థించాలే కానీ ప్రార్థించే ప్రార్థనా పరులు కరువైపోయింది. అంటే టైం లేకనో లేకపోతే ఎందుకు ప్రార్థించి, నేనేమంటున్నానంటే సమస్య వైపు చూస్తే సమస్య తగ్గిపోదు. అందుకంటున్నాడు, దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ అనుదినము నేను కూర్చుండుట నేను లేచుట నీకు బాగా తెలియను. నేను ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నా, ఎక్కడ మోసం చేస్తున్నా, ఎవరిని తిడుతున్నా, ఎవరి కుటుంబాన్ని శపిస్తున్నా, ఎవరెవరికి ఏమేమో చెప్పి నేను చేస్తున్నా, అట్లాంటి సేవ, అట్లాంటి భక్తులు దేవునికి అవసరం లేదు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే ఎదుటి వాని విషయంలో, అందుకంటున్నాడు, సంఘక్షేమమే నా ప్రాణము. నువ్వు మరణించిన వాళ్ళ గురించి మాట్లాడొద్దు, బ్రతికున్న వాళ్ళ గురించి మాట్లాడొద్దు. సాధ్యమైతే వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చెయ్యి, వాళ్ళను ప్రేమించు. అందుకే అంటున్నాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మితే జీవం నీది, ఎవరికి ఎవరు ఈ లోకంలో. మనుషుల సాయం వ్యర్థమురా, యెహోవాయే ఆశ్రయము. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు వదలిపోతారు, కరుణగల యేసు మనకు తోడు, ఎవరికి ఎవరు. అందుకే వ్యక్తిగత జీవితంలో మనము తీర్పు తీర్చకూడదని వాక్యం చెప్తుంది.
అన్నిటికీ తీర్పు తీర్చే దేవుడు. చాలామంది అంటారు, అన్న సంఘాలలో ఇంత జరుగుతున్న మీలాంటి ప్రార్థనా పరులు స్పందించరెందుకు, క్వశ్చన్ అడగరంటే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చూస్తున్నాడు. వారి వారి క్రియల చొప్పున వారికి ఫలం వస్తుందని వాక్యం చెప్తుంది. మనం క్వశ్చన్ అడగడం కాదు, దేవుడు ప్రార్థన చేయమన్నాడు. క్వశ్చన్ అడగాలి. దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం దేన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. దేవుని సన్నిధిలో గడగడా వణుకుతూ ఆయనను సేవించమన్నాడు. చాదనైతే ప్రార్థన చేయి, చాదనైతే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చు సంఘక్షేమం కొరకు కన్నీళ్లు కార్చే యవనస్తులు కావాలి. కానీ సంఘాన్ని మనం బయటికి తీసుకురాకూడదు. సంఘం కోసం ప్రార్థించాలి. నెహెమ్యా యెరూషలేము ప్రాకారంలో పడిపోయినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించెను అనింది. కానీ క్వశ్చన్ అడిగాను, వాళ్ళకు తీర్పు తీర్చను. మనమే ఇతరులకు మోడల్, ఒక మాదిరికరంగా ఉండాల్సిన క్రైస్తవ జీవితం, మన క్రైస్తవ జీవితాన్ని తీసుకుపోయి అన్యుల చేతికి అప్పచెప్తున్నాం. వాళ్ళు నవ్వుకునే స్థితిలో మనము. అందుకంటే దేని విషయంలో మనము తీర్పు తీర్చకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే తీర్పు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన గురువారం రోజు జాబ్ చేసుకొని ఇంటికి వస్తుంటే ఎందుకో చెమటలు అవన్నీ పట్టినప్పుడు మా కుమారుని స్కూల్ కాడ నుంచి ఇంటికి దింపి దాదాపు అంటే ఎక్కడైనా మనం ప్రైవేట్లో ఈసీజీ తీపించుకుంటే కూడా 400-500 అవుతుంది. ఎందుకు లేదు ప్రభు అని ప్రార్థన చేసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. ఎందుకో గ్యాస్ ఫామ్ అవుతుంది ప్రభా అని. పోతే మా ఫ్రెండ్ ద్వారా జనరల్ హాస్పిటల్ పోయినప్పుడు ఒక 5 నిమిషాల్లో సహోదరి ఈసీజీ తీసిచ్చింది. బ్రదర్ ఏం లేదు బ్రదర్, నార్మల్ అని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. అప్పులు తొలగిపోతాయి, ఆర్థికం, అనారోగ్యం. అయితే దేవునికి భయపడాలి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు బాగా తెలుసు. నా తలంపులు తెలుసు, నా ఆలోచనలు తెలుసు, నా మోసాలు తెలుసు, నా అబద్ధాలు తెలుసు. దేవునికి తెలియని ఏమీ లేదు. దేవుడు ఒక్క క్షణం కన్ను మూస్తే మనం ఎవరం కనపడం. చూస్తున్నాం దేశాలలో, భారతదేశంలో, అమెరికాలో, ఇంకో చోట దేవుని రాకడకు సిద్ధపడు. ఆ తీర్పులో నువ్వు నేను ఉంటావా? దేవుడు తీర్పే మంచి తీర్పులో ఉండాలి. కానీ దేవుడు తీర్చే వేషధారులారా అని అనిపించుకోకుండా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా నా దగ్గరకు రండి అని ప్రేమతో చేతనైతే సువార్తను ప్రకటించు. ఎవరైనా సువార్త సేవ చేస్తుంటే కూడా తీర్పు తీర్చొద్దు. ఎవరైనా మీటింగ్లు పెడుతుంటే కూడా తీర్పు తీర్చొద్దు. చేతనైతే నువ్వు చేయి, లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అవే ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని తీర్పులో మనము దోషులుగా కనపడకుండా మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశుద్ధాత్మ వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కనికరంగల ప్రభువా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు జీవితంలో అనేక రకాలుగా అనేక సమస్యలుగా ఉంటాయి. ఆర్థికం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుండి నీ వైపు మోకాళ్ళ మీద ఎత్తినప్పుడు ప్రార్థించే దేవుడు. ఈ లోకమంతా ధనం ఉంటేనే కొద్దిగా రెస్పెక్టు ఈ లోకంలో నాయన. కానీ దరిద్రులను ప్రేమించే దేవుడవు, పెంట కుప్ప నుండి పేదలను పైకి లేవెత్తిన వాడవని నీ వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు పరలోక ధనాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తావు నాయన. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సంఘ క్షేమం కొరకు తండ్రి, మా సంఘం కొరకు, మా సంఘంలో ఉండే ప్రతి బిడను, వృద్ధులను, పెద్దలను ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో బాధ ఉందో, కష్టం ఉందో, మరణం ఉందో వాళ్ళ కుటుంబాలకు ఆదరించండి నాయన. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడ వాళ్ళకు నెమ్మదిని కలగజేయండి. ఏ కుటుంబంలో సంతోషం ఉందో, ఏ కుటుంబంలో దుఃఖం ఉందో, వేదన ఉందో వాళ్ళను ఓదార్చండి నాయన. ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. ప్రతి విధమైన తండ్రి పాపముల నుండి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండు, సఖ్యతపరచు. తీర్పు తీర్చకుండా ప్రభా, ఫస్ట్ ఆ తీర్పులో నేను పరిశుద్ధుడనా తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం మా యందున్నదేమో చూడుమో. ఆ మార్గం నుండి మమ్మల్ని విడిపించి
పరిశుద్ధ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను మీరు ఆశీర్వదిస్తున్నందుకు సంఘ క్షేమం కొరకు, సంఘ పెద్దల కొరకు, అనేకుల కొరకు, ఎంతమంది బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలన్నిటినీ ఓదార్చమని ప్రార్థన చేస్తూ ప్రార్థన వాక్యం మంచి సాక్ష్యము, మంచి పోరాటం పోరాడితేని నా పరుగును కడముట్టించిన సాక్ష్యంను సంపాదించుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించుటకు కృప చూపించమని ఆగస్టు 27 లక్ష్మీపురం గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వాక్యం చెప్తున్న దైవ సేవకురాలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, అనేక ద్వారాలు తెరువమని ప్రార్థన చేస్తున్నా. ఆత్మీయ ఆరాధన సదస్సును బ్లెస్ చేయమని అడుగుతున్నా. వాక్యం చెప్పే బిడ్డలను, సందేశం చెప్పే బిడ్డలను, అధ్యక్షులను, సంఘ కాపలను, సంఘ పెద్దలను తండ్రి అన్ని ఆర్థిక వనరులు యేసు నామములో ద్వారములు తెరచుమని, ఏమి కావాలన్నీ కుమరించమని ప్రార్థన చేస్తూ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను బలపరచుమని, ప్రతి ఆర్థిక అవసరాలు తీర్చుమని, మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగస్టు 27 లక్ష్మీపురం గ్రామంలో జరిగే ఆత్మీయ ఆరాధన సదస్సు దైవ సేవకుల కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘ కాపర్ల కొరకు, అదేవిధంగా దాదాపు 1000 మందితో ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. దీనికోసం మీరు ప్రార్థించండి. అనేకులు వాక్యము ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దీవించులాగున అనేకులను దైవ సేవకులు ఆత్మతో నింపబడి వాక్యం చెప్పబడుదురుగాక. ఎట్లాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఆర్థిక వనరులే పరిశుద్ధాత్మ దేవుడే కుమ్మరించునుగాక, సహాయము చేయునుగాక, అనేక హస్తాలను దేవుడు దీవించునుగాక. వారు గుప్పిలు విప్పి ఇస్తుండగా ప్రభు అనేకులను ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని నీ చేతిలో పెడుతూ మీరే నడిపించి ఆది నుంచి అంతవరకు జరిగించమని, ప్రతి అవసరత తీర్చుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీరు కూడా ప్రార్థించండి. ఈ కార్యక్రమం కొరకు, నా పరిచయ కొరకు, నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, మా కుటుంబంలో వృద్ధుల కొరకు ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ఫోన్ నంబర్ 7659091876, 7659091876. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ఆమేన్.